సాంప్రదాయ పంటలతో సాగు సమస్యాత్మకంగా మారుతోంది. రైతులు పండించే వరి, పత్తి వంటి పంటల ద్వారా ఎకరానికి నికరాదాయం 20,000కు మించడం లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతులు నికరాదాయం పెరుగుతోంది. 3 సంవత్సరాల లోపు ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుకులను సైతం తట్టుకుని మునగ నిలబడుతోంది. మొక్క నాటిన 7 నుంచి 8 నెలల్లో మొదటి పంట చేతికి అందుతోంది. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు. నష్టం అనే లేని పంట ఇది. మరి మునగ సాగు ఏ విధంగా చేయాలి? ఏ నెలలు అనుకూలం ఉంటుంది? రైతు ఎన్ని రకాలుగా ఆదాయం పొందొచ్చు? ఇప్పుడు చూద్దాం. పోషకాలు పుష్కలంగా లభించే పంట ఏదైనా ఉందా అంటే అది మునగ అనే చెప్పాలి. ఈ పంట రైతుల పాలిట కల్పవృక్షంగా విరజల్లుతోంది. తినేవారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైందే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వినియోగిస్తారు. అందుకే వీటికి మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగాను మునగను సాగు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మునగను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఉజదని సూచిక 6.5 నుంచి 8% ఉండే ఇసుక రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వని ఎర్ర, ఇసుక, ఒడ్డు నేలలు మునగ సాగుకు అనుకూలం. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. 6 నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులో ఉన్నాయి. మునగ విత్తనంతో నారు మొక్కలు పెంచి వాటిని పొలంలో నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు మునగను విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే, అంటే జాన్యువరి నుంచి ఏప్రిల్ మధ్యలో పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి నేల ఆరోగ్యం మెరుగుపడి మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్యకాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేప నూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చిరొట్ట పంటలను పెంచి కత్తిరించి మొక్కల మొదళ్ల చుట్టూ మచ్చలింగా వేయాలి. తద్వారా కలుపు సమస్య తగ్గుతోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగకాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.
వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. సేంద్రియ ఎరువులు వాడితే నేల సారం పెరిగి తెగుళ్లు రాకుండా ఉంటాయి. మునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి బెరడును తొలిచి తింటాయి, ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టార్కు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేప నూనె పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా తీసుకుని అవి చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ పూలు, కాయలు ఆలస్యంగా రావడం అధికారులు గుర్తించారు. కాబట్టి అంతర పంటగా మునగ వేసినప్పుడు మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గుతోంది. మునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి విధిగా కొమ్మలు కత్తిరిస్తే కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తి పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తులో మొక్క కాండం కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4 నుంచి 5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తోంది. 3 సంవత్సరాల వరకు ఇలా 4 నుంచి 5 నెలలకోసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. ఒక ఎకరాకు 1000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయలు చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున స్థానికంగా అమ్మిన ఎకరాకి ఏడాదికి 75,000 ఆదాయం వస్తుందన్నారు శాస్త్రవేత్తలు. మునగ ఆకులను కోసి ఎండబెట్టి పొడి చేసి అమ్మవచ్చు. మునగ గింజలతో పాటు మునగ గింజలతో నూనె తయారు చేసి కూడా అదనపు ఆదాయం పొందుకోవచ్చు.